నమస్తే. నేను విజయారెడ్డి. తెలంగాణలో తెలుగోళ్ళు ఎక్కడున్నా కూడా ఏ ఇద్దరు కూర్చున్నా కూడా ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ గురించి మాట్లాడుకుంటున్నారు. అరే ఈ టన్నెల్ పూర్తయితే 30 టీఎంస్ల నీళ్ళు వస్తాయి తెలంగాణకు మొత్తం కూడా, అందులో నల్గొండ జిల్లాకి మస్తు నీళ్ళు వస్తాయి, అయినా కూడా ఇది ఎందుకు పూర్తి చేయలేదు అనేసి కొందరేమో కేసీఆర్ పేరు కావచ్చు, మరికొందరు కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు. ఇది ఒక వైపు అయితే, మరొక వైపు అసలు ఎందుకు పూర్తి కాలేదు, దాంట్లో ఉన్న లోపాలు ఏంటి, ఇప్పుడు 8 మంది చిక్కుకుపోయారు, నిజంగా ప్రాణాలతో బయటకు వస్తారా? బట్ మంత్రి జూపల్లి చెప్పిన ప్రకారం అయితే నిజంగా చాలా కష్టతరమైన పరిస్థితి అనిపిస్తుంది. ఇక్కడ మాట్లాడుకున్న దానికంటే పోయి చూస్తే కూడా దాని పరిస్థితులన్నీ కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. అయితే దీని గురించి పూర్తిగా మనం డిస్కస్ చేయాలంటే దాని గురించి, ఆ నీళ్ళ గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ, దాని డెప్త్ తెలిసిన వాళ్ళని అడిగితే బాగుంటుంది అనేసి మీ ముందుకు ఉద్యమకారుడైన వి ప్రకాష్ గారిని ముందుకు తీసుకొచ్చాను. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు ఏ ఇద్దరు మాట్లాడుకున్నా కూడా ఏం జరిగిందంట, బయటకు వస్తారా? ఇంత మంచి ప్రాజెక్ట్ అట, ఎందుకు పూర్తి చేయలేదట? ఈ కొట్టే తెచ్చే మాటలే కానీ దీని వెనకాల చాలా ఉంది. ఇది ముందు కావాలా? కృష్ణానదిలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని రెక్టిఫై చేయడానికి చెన్నారెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్లాన్ చేశారమ్మా. 1979లో మొదటిసారి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టు కోసం నిపుణులను అపాయింట్ చేసి రిపోర్ట్ ఇవ్వమని అడిగారు, ఈ టన్నెల్ది. అయితే దీనికి నేపథ్యం ఒకసారి మనం వెనక్కి వెళ్తే, నిజాం పీరియడ్లో ఏలేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒకటి, నవాబ్ అలీ నవాజ్ జంగ్ ఎవరైతే తెలంగాణ ఇంజనీర్స్ డే జరుపుకుంటాం కదా, ఆయనతో నిజాం ఈ ప్రాజెక్టును కన్సీవ్ చేశాడు ఫస్ట్. అయితే ఏ ప్రాజెక్టు? శ్రీశైలం కాదు, నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలి. అప్పుడు ఏంటంటే ఇండియన్ ఇరిగేషన్ కమిషను 1903లో ఒక రిపోర్ట్ ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు. మహబూబ్ నగర్, నల్గొండ ఎడారిగా మారబోతున్నాయి, దుర్భిక్ష ప్రాంతాలుగా ఉన్నాయి, వాటి గురించి ఆలోచించండి అని నిజాంకు సలహా ఇచ్చాయి. అయితే అప్పుడున్న చీఫ్ ఇంజనీర్ అలీ నవాజ్ జంగ్ ఆయనకు అసైన్మెంట్ ఇస్తే ఆయన ఏం చేశాడు, ఏలేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేశాడు. ఏలేశ్వరం ఎక్కడ? ఇప్పుడు నాగార్జునసాగర్ డ్యామ్, మన శ్రీశైలం డ్యామ్ ఉందా, మీరు నిన్న పోయిందేమో డ్యామ్కు ఎగువన 4 కిలోమీటర్స్ ప్లేస్ పోయారు మీరు. అంటే ఇప్పుడు టన్నెల్ ఎక్కడ ఉంటుంది అంటే డ్యామ్ కంటే ఎగువన 4 కిలోమీటర్ల పైన ఉంటుంది కృష్ణానది మీద. అక్కడేమో శ్రీశైలం కింద నాగార్జునసాగర్ రిజర్వాయర్ ఉంటుంది కదా, దానికి దగ్గరలో ఏలేశ్వరం ఉంటుంది. అయితే ఈ శ్రీశైలం డ్యామ్ నుంచి కృష్ణానది నాగార్జునసాగర్ పోతుంటే హెయిర్ పిన్ బెండ్ ఉంటుంది. హెయిర్ పిన్ అంటే ఇట్లుంటుంది కదా, హెయిర్ పిన్ బెండ్ ఉంటుంది. ఏలేశ్వరం ముందు కట్టాలనుకున్నదేమో ఎత్తు మీద, అక్కడ 2 గుట్టలు ఉంటాయి, గుట్టల మధ్యలో డ్యామ్ కట్టి అక్కడి నుంచి చాలా ఎత్తు మీద అది వరంగల్ దాకా, ఖమ్మం దాకా కాలువలు తీయాలనుకున్నారు. అంటే 10 లక్షల ఎకరాలు దాని కింద తెలంగాణలో సాగయ్యేది. ఇది 1942-43లోనే ఈ రిపోర్ట్ తయారు చేసి నిజాంకి ఇచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత ఆయన మొదలుపెట్టు, ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ కట్టారు అప్పుడే. అట్లే ఇది కూడా మొదలు పెడదాం అనుకునే టైంకు మద్రాసులో ఆంధ్ర ఉండేది అప్పుడు. ఆ రాజగోపాలాచారి వీళ్ళంతా ఏం చేశారంటే, నువ్వు ఒక్కనివే కట్టుకుంటే ఎట్లా, మాకు కూడా కృష్ణానదిలో నీళ్ళు కావాలి కదా, మేము కూడా మీతో పొత్తు కలుస్తాం, మేము కొన్ని డబ్బులు ఇస్తాం, మీరు ఆ నెల్లూరు దాకా ఈ కాలువలను మీ దగ్గర నుంచి రైట్ కెనాల్ తీస్తే మా దగ్గరికి వస్తుంది, లెఫ్ట్ కెనాల్ మీకు పోతుంది అని చెప్పి పొత్తు కలిస్తే ఆలోచనలో పడ్డాడు నిజాం. అది ముందుకు పోలేదు. అదే టైంలో ఆయన పాలనను కూలదోశారు, పోలీస్ చర్య జరిగింది, నిజాంను కూలదోశారు. ఆ తర్వాత 1 ఇయర్కే ఈ నవాబ్ అలీ నవాజ్ జంగ్ చనిపోయాడు 49లో. చనిపోయాక ఏం చేసిండు, ఈ తెలంగాణ జలద్రోహి కేఎల్ రావు ఆయనే రంగంలోకి వచ్చాడు. వచ్చి ఏం చేసిండంటే, ఈ ముక్త్యాల రాజా అని ఆయన గుంటూరు దగ్గర ఉండేవాడు, ఆయనతోనే ఆ గుర్రబండి కట్టించుకొని మనకు ఆంధ్రాకి ఎట్లయితే బాగుంటుంది, తెలంగాణ ప్రయోజనాల గురించి ఆయన పట్టదు, ఆంధ్రాకి ఎట్లయితే బాగుంటుంది అని చెప్పి ఏం చేసిండు, హెయిర్ పిన్లో ఇటు సైడ్ కట్టాలనుకున్న ప్రాజెక్టును ఇటు సైడ్ తీసుకొచ్చాడు. ఇట్లా చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు మీకు వీలైతే కృష్ణానదిని సైడ్కు చూపెట్టండి, హెయిర్ పిన్ బెండ్ ఎట్లా అవుతుంది ఆడ. అక్కడనే స్టార్ట్ అయిందా? అక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే, ఈ ఏలేశ్వరం కడితే ఏమయ్యేదంటే ముంపు గుంటూరు జిల్లాకు అయ్యేది, వంపు తెలంగాణకు అయ్యేది. ఇప్పుడు కుడికాలు ఆంధ్రకి ఎట్లా పోతున్నదో అట్లా మనకు వచ్చేటి నీళ్ళు. ఇటు తిప్పిండు కదా, తిప్పేవరకు ఏమైంది, దాన్ని ఇట్లా రివర్స్ అయింది, ముంపు నల్గొండకు అయింది. దేవరకొండ, నల్గొండ, హుజూర్ నగర్ ఇవన్నీ మునిగిపోయినాయి. నీళ్ళేమో సర్రాసుగా గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఆంధ్ర అడిపోతున్నాయి, ఒంగోలు దాకా. అంటే ఆ కెనాల్ కూడా ఎట్లుంటుందంటే, దాదాపు 2 టీఎంసీల నీళ్లు
ఒకేసారి పోతాయి రైట్ కెనాల్లో. లెఫ్ట్ కెనాల్ చూస్తే చిన్నగా గింత ఉంటుంది, అది కూడా కాలువ తీస్తారు, తూములోకి నీళ్ళు రావు, కాలువ తీస్తారు. ఆ కాలువ తీసి అందులోకి వెళ్ళి ఒక 3 చిన్న కన్నాలలోకి వెళ్ళి ఆ ఒర్రెలో పడిపోతూ ఉంటాయి. చాలా తాటి చెట్టు అంత లోతుంటుంది ఆడ. ఇదేమో లాల్ బహదూర్ కెనాల్ అని పెట్టిండ్రు, అదేమో జవహర్లాల్ నెహ్రూ కెనాల్ అని మోసం పెట్టిండ్రు. చేయడానికి చాలా ప్లాన్డ్ గా చేసింది. లాల్ బహదూర్ శాస్త్రి 2 ఏళ్ళకే విషయం ఇచ్చి చంపేసిండ్రు. ఆ పేరు మనకు పెట్టారు. 18 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్న నెహ్రూ పేరు రైట్ కెనాల్ పెట్టుకున్నారు. అయితే ఇది బ్యాక్గ్రౌండ్. చెన్నారెడ్డి 69లో తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు జయశంకర్ గారు రాశారు, కేఎల్ రావు కుట్ర చేసి తెలంగాణకు అన్యాయం చేశాడు. ఆ బుక్కు చెన్నారెడ్డి కాదు, ఇందిరాగాంధీ కూడా తెప్పించుకున్నది పొత్తూరు వెంకటేశ్వరరావు గారి ద్వారా. అప్పుడు ఇది ప్రముఖంగా ఈ అన్యాయం గురించి ప్రస్తావన వచ్చింది. కేఎల్ రావు కాల్వలను ఎట్లా మలిపిండు, పాలేరు రిజర్వాయర్లో పడేసి నందిగామ జగ్గయ్యపేటకి ఎట్లా తీసుకుపోయాడు, ఆ తర్వాత అది నూజివీడు దాకా ఎట్లా పోయింది వెస్ట్ గోదావరికి. ఈ అన్యాయాన్ని సవరించడానికి చెన్నారెడ్డి ఏంటంటే తెలంగాణ బిడ్డ, ఉద్యమం నడిపినోడు కాబట్టి ఆయనకు మైండ్లో ఉన్నది నల్గొండ ప్రజలకు అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగిందంటే నాగార్జున సార్ కట్టడం వల్ల ఎత్తు మీదకి వెళ్ళి వచ్చే కాలువలు డౌన్లోకి వెళ్ళి వచ్చినాయి. వచ్చే వరకు ఏమైంది, 3 నుంచి 4 లక్షల ఎకరాలకు నీళ్ళు అందలేదు వాళ్ళకు. కాంటూరుకు పైనున్న ప్రాంతం అంతా అప్లాండ్ ఏరియాస్కు నీళ్ళు అందలే. అప్పుడు ఏమన్నారు, వ్యతిరేకత రాగానే మేము మీకు లిఫ్ట్లు పెట్టి నీళ్ళు ఇస్తాం, ఈ 41 లిఫ్ట్లు పెడతాం, ఈ 41 లిఫ్ట్లు కూడా గవర్నమెంటే పెడుతుంది, కరెంటు బిల్లు గవర్నమెంటే కడుతుంది, మీకు ఏ ఉండదు, నీళ్ళు వస్తాయి, మీకు పంట పండించుకోండి. కానీ ఎంతకాలమైనా కూడా నీళ్ళు ఇస్తలేరు. సో అప్పుడు ఏం చేసిండు, ఒక అగ్రికల్చర్ చదివిన ఒక మేధావి ఉద్యోగం చేస్తాడు. ఆయన ఏం చేసిండు, ఈ ప్యాథటిక్ సిచ్యువేషన్ చూసి గడ్డిపల్లి అనుకుంటా గంటా గోపాల్ రెడ్డి గారు అని హుజూర్ నగర్ డిస్ట్రిక్ట్, ఆయన అందరినీ కూడగట్టి రైతుల దగ్గర తలా కొంత డబ్బు వేసుకొని ఆయనే ఒక పెద్ద మోటార్ పెట్టుకొని లిఫ్ట్ పెట్టుకున్నాడు. ఏమన్నది గవర్నమెంట్, ఆయన పెట్టుకున్నాడు కదా, మీరు అందరు పెట్టుకోండి. సరే అందరు పెట్టుకున్నారు, 41 లిఫ్ట్లు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఏమైంది, మీరే కరెంట్ బిల్ కట్టుకోండి అన్నారు. ఇది అన్యాయము, మీరు పెట్టాల్సింది. ఆంధ్రలోనేమో లిఫ్టులు లేవు ప్రాజెక్ట్ రిపోర్ట్లో, ఇక్కడ తెలంగాణలో ప్రాజెక్ట్ రిపోర్ట్లో లిఫ్ట్లు ఉన్నాయి. వాళ్ళకేం చెప్పారు, గవర్నమెంటే మీకు లిఫ్ట్లకు కరెంటు కడుతుంది, వాళ్ళే లిఫ్ట్లు పెట్టిండ్రు. అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లో లేని కుడి కాలువకేమో 42 లిఫ్ట్లు గవర్నమెంట్ పెట్టింది, కరెంట్ బిల్ కట్టింది, మెయింటైన్ చేసింది. ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్న అన్యాయం జరిగిన తెలంగాణకేమో చేయలే. కేసీఆర్ గారు 2003లో ఎడమ కాలువ మీద పాదయాత్ర చేసేదాకా కూడా దాన్ని పట్టించుకోవాలి. ఐఏఎస్ కమిటీ వేశారు అప్పుడు ఏవిఎస్ రెడ్డితో, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తో. ఆయన కూడా చెప్పిండు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్నాయి, గవర్నమెంట్ కట్టాలన్నాడు. ఆయన కూడా కట్టలేదు. 40 ఏళ్ళు గోసపుచ్చుకున్నారు. వాళ్ళ డబ్బులతో వాళ్ళు పెట్టుకున్న లిఫ్ట్లకు కరెంటు బిల్ చేయక, తర్వాత రిపేర్లు చేయక, మెయింటైన్ చేయక ఇంత అన్యాయం జరిగిందని చెప్పి చెన్నారెడ్డి ఏం చేసిండంటే, ముఖ్యమంత్రి అయిండు కాబట్టి ఈ బిడ్డలకు అన్యాయం జరిగింది, ఫ్లోరోసిస్ బారిన పడ్డారు వీళ్ళంతా, ఈ ప్రాంతానికి మనం ఏదన్నా ఉపాయం చేయాలి, గ్రావిటీతో నీళ్ళు వచ్చే మార్గాన్ని చూడండి అన్నాడు ఆయన. పక్కనే నారాయణ సార్ ఉంటుంది, కానీ ఎత్తు ప్రాంతం కాబట్టి లిఫ్ట్ పెట్టుకోవాలి. ఆ రోజుల్లో అంత పెద్ద లిఫ్టులు లేవు. అందుకని ఏం చేశాడు, గ్రావిటీతో పైనుంచి ఏమన్నా తీసుకురావచ్చా అని చెప్పారు. అయితే ఏంటి, ఈ లోపల అంజయ్య ముఖ్యమంత్రి అయ్యిండు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చే వరకు. ఆయన ఏం చేసిండు, వీళ్ళని సాటిస్ఫై చేయడానికి ఆ రిపోర్ట్ ఆధారంగా అక్కమ్మ బిల్లం అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ పోయి శంకుస్థాపన చేశాడు ఆ ప్రాజెక్ట్కి, శ్రీశైలం టన్నెల్ ప్రాజెక్టు. అక్కంపల్లి కాకుండా అక్కమ్మ బిల్లం ఏదో ఉంటుంది ఒకటి, కొంచెం లోపలికి చేసిండు. ఆడ చేసిన తర్వాత ఆయన కూడా వేయండు. తర్వాత మన ఎన్టీ రామారావు వచ్చిండు. ఎన్టీ రామారావు వచ్చినాక ఏం చేసిండు, నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు అందరు పోయి మరి ఏం చేద్దాం, మాకు టన్నెల్ అంటే మరి మొదలు పెట్టాలి కదా. టన్నెల్కు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది, అంజయ్య గారి ప్రభుత్వం. ఈ టన్నెల్ మాకు కావాలి అని అంటే ఆయన ఏమన్నాడంటే, ఈ టన్నెల్ టెక్నాలజీ ఇదంతా మనకు కొత్త, ఈ ఎన్విరాన్మెంటు, ఫారెస్టు, రిజర్వ్, టైగర్ రిజర్వ్, ఈ పర్మిషన్లన్నీ ఎప్పుడు వస్తాయో మీకు ఆలస్యం అవుతుంది, మీరు లిఫ్ట్ పెట్టుకోండి, నారాయణ సార్ నుంచి నేను అనుమతిస్తా, డబ్బులు కూడా ఇస్తా అని చెప్పాడు. చెప్తే వీళ్ళు అన్నారు, లిఫ్ట్ ఇప్పుడు తాత్కాలికంగా పెట్టుకుంటాం కానీ మా ప్రాజెక్ట్ అయితే వదిలేయొద్దు అని చెప్పారు. వీళ్ళకి ఏం ఆశ ఉన్నది, శ్రీశైలం డ్యాంలో 300 టీఎంసీలు ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి గ్రావిటీతో వస్తే మాకు మంచిది, ఈ కరెంట్ బిల్ ఎవరు కట్టాలి, ఈ లిఫ్ట్లు నడుస్తాయి నడవై, హుజూర్ నగర్ ఇదివరకు ఎడమకాలంలో లిఫ్ట్లు అన్నీ ఇట్లే పాడైపోయినాయి,
లేదు లేదు మీరు ఇది చేసుకోండి, నేను తర్వాత అది చేస్తా, ముందైతే లిఫ్ట్ ఓన్లీ తొందరగా అవుతుంది అని చెప్పిండు. తొందరగా అవుతుంది అన్నాడు కానీ ఎంతకు దానికి డబ్బులు కేటాయించాడు, పర్మిషన్లు రావు. ఎందుకంటే కృష్ణా నీళ్ళు ఇటు రావద్దు వాళ్ళ దృష్టిలో. అప్పుడు ఆయన ఉండే కదా మా అడ్వైజర్, ఒక ఆయన ఉండే పెద్ద మనిషి, ఆయన ఏం చేసిండు, ఆంధ్రీనీవా, గాలేరు నగరి, కొత్త కొత్త పేర్లు, సుజల స్రవంతి, తెలుగు పైత్యం బాగుండేది ఎన్టీ రామారావుకు. ఈ గాలేరు నగరి, సృజల స్రవంతి, ఆంధ్రీనీవా, సృజల స్రవంతి ఇవన్నీ పెట్టేసి మొత్తం నీళ్ళన్ని తెలుగు గంగ పేరుతోని, చెన్నైకి మంచినీళ్ళు ఇస్తానని చెప్పే పేరుతోని మొత్తం పెద్ద పెద్ద కాలువలు తీసుకొని మొత్తం నీళ్ళని దొబ్బుకోపోదాం అనేది వాళ్ళ ప్లాను. ఇది లేదు, అది లేదు, లిఫ్ట్ లేదు, టన్నెల్ లేదు. చూసి చూసి ఫ్లోరైడ్తో చస్తున్నారు బిడ్డలు. ఒకవేళ ఏలేశ్వరం ప్రాజెక్టే అయి ఉంటే, పొత్తు కలుస్తామని చెప్పకపోయి ఉంటే, నిజాం కనుక ఆ ప్రాజెక్టు అప్పుడే కట్టి ఉంటే ఈ ఫ్లోరైడ్ బాధితులు ఉండేవాళ్ళు కాదు. ఉండేది కాదు కాదు, గ్రావిటీతో నీళ్ళు వచ్చేటి కదా. ఏలేశ్వరం చాలా ఎత్తు మీద ఉండేది కదా. ఈ టన్నెల్ పాద కూడా మనకు ఉండకపోయేది. ఎందుకు మరి దాని తర్వాతనైనా కూడా ఎందుకు దాని మీద అది సమ్మర్జెన్సీ అయిపోయింది. కేఎల్ రావు చేసిన కుట్ర వల్ల రిజర్వాయర్ 400 టీఎంసీలు రిజర్వాయర్ నార్జు సార్, భారతదేశంలో అత్యంత పెద్ద రిజర్వాయర్. మొత్తం 400 టీఎంసీల నీళ్ళన్నీ గుట్టలు, ఒర్రెలు అన్నీ నిండిపోయినాయి కదా. ఆ డ్యామ్ సైట్ కూడా నిండిపోయింది. ఆ ఏలేశ్వరంలో తవ్వకాలలో, పురావస్తు శాఖ తవ్వకాలలో చాలా విగ్రహాలు బయటకు వచ్చినాయి. అప్పటి శాసనాలు, విగ్రహాలు ఏలేశ్వరం సంబంధించినవి. ఆర్క్యూస్ పోతే మీకు కనబడతాయి. ఆర్కియాలజీ వాళ్ళు నందికొండ దగ్గర డ్యామ్ కట్టాడు. బట్ మునిగిపోయిన ప్రాంతంలో చాలా చారిత్రక పురాతత్వ విశేషాలు చాలా ఉండే. అవన్నీ తీసిండ్రు. ఇప్పుడు ఇక్కడ మన గన్ఫౌండరీ దగ్గర వాళ్ళది ఆర్కియాలజీ వాళ్ళది మ్యూజియం ఉంది. అందులో దొరుకుతాయి మీకు ఏలేశ్వరం, మీకు కొన్ని ఏమో అక్కడ దొరుకుతాయి. జరగలేదు. ఈ ప్రతిపాదన ఎట్లా వచ్చింది మళ్ళీ తర్వాత శ్రీశైలం నుంచి లిఫ్ట్ అంటే కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో 2 ఉన్నాయి. అంటే లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్కి అవకాశం లేకుండా పోయిందా, అందుకనే కెనాలే మనకు సొరంగం ఇది అనుకున్నామా? ఎన్టీ రామారావు లిఫ్ట్ ప్రపోజ్ చేశాడు, ఒప్పుకున్నారు మన వాళ్ళు. అంటే సొరంగం తర్వాత మేము తవ్వుతాను పర్మిషన్లు అన్నీ వచ్చినాక, అప్పటిదాకానైతే మీరు లిఫ్ట్ పెట్టుకోండి అన్నాడు. కానీ డబ్బులు ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు. మళ్ళీ రెండోసారి చెన్నారెడ్డి మళ్ళీ వచ్చాడు 89లో. వచ్చినప్పుడు ఫైల్ కొద్దిగా ముందుకు కదిలింది. ముందుకు కదిలి 91లో సరే ముందైతే లిఫ్ట్ కానిద్దామని చెప్పేసి వాళ్ళు కొంత ముందుకు పోయిన్లు, అప్రూవల్స్ అవి ఇవన్నీ వచ్చినాయి. వచ్చినాక డబ్బులు మళ్ళీ చెన్నారెడ్డి దింపేసిండు. చెన్నారెడ్డిని దింపేసి విజయభాస్కర్ రెడ్డిని, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వీళ్ళంతా ముఖ్యమంత్రులు అయినలు. వీళ్ళు ముఖ్యమంత్రులు అయినాక పైసా తీయరు. తర్వాత జలసాధన ఉద్యమం స్టార్ట్ అయ్యింది. దుచ్చర్ల సత్యనారాయణ జలసాధన ఉద్యమం పెట్టిందే దీనికోసం, ఇదే ప్రాజెక్ట్ కోసం. ఇక అది మీకు తెలుసు, 500 మంది నామినేషన్లు వేశారు పార్లమెంట్కు. ఎన్నిక కాలేదు, ఎన్నిక ఆగిపోయింది. అప్పుడే ఇక డబ్బులు 10,000 కడితేనే నామినేషన్ వేయాలని ఇది పెట్టారు. అయితే ఆ ఎలక్షన్ ఆగిపోయింది. అప్పుడు దేశ ప్రజల దృష్టికి వచ్చింది శ్రీశైలం ప్రాజెక్టు, దుచ్చర్ల సత్యనారాయణ జలసాధన ఉద్యమం. చంద్రబాబు ఏం చేశాడు, ఆ టైంలో మాధవరెడ్డి చాలా యాక్టివ్గా ఉండే, ఆయన కూడా మినిస్టర్ ఉండే, పంచాయతీరాజ్ మినిస్టర్ ఏమి ఉండే. అయితే ఆయన ఏం చేశాడంటే, మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాలి, ఫ్లోరైడ్తో మా బిడ్డలు బాధపడుతున్నారు, ఇది ఫ్లోరైడ్ ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చేది, నాగార్జున సాగర్లో మాకు అన్యాయం జరిగింది, కేఎల్ రావు మాకు అన్యాయం చేశాడు, మీరు ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర ఆ ప్రాజెక్టు నిధులు ఇవన్నీ. తెలంగాణకు జరిగే అన్యాయాల మీద మాధవరెడ్డి, కేసీఆరే పోయేటోళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడును, ఎన్టీ రామారావును అడగడానికి. ఇంకెవరు ముందుకు వచ్చేటోళ్ళు కాదు. ఆ ధైర్యం వీళ్ళిద్దరే చేసేటోళ్ళు. మొత్తానికి ఏంటంటే శ్రీశైలం లిఫ్ట్కు ఫండ్స్ తీసుకొచ్చారు. కానీ 2004 దాకా స్టార్ట్ కాలే. ఎందుకంటే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది అంత పెద్ద ఎత్తున ఎప్పుడు లిఫ్ట్లు పెట్టలే. మన వాళ్ళంతా 3 HP, 5 HP, 10 HP అలవాటు పడ్డోళ్ళు కదా. వెంగళరావు ఉన్నప్పుడు కృష్ణానది మీద మహబూబ్నగర్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో కొన్ని లిఫ్టులు పెట్టిండు, ఖమ్మం జిల్లాలో. కానీ అవి అన్నీ ఫెయిల్ అయిపోయినాయి, ఏది పనిచేస్తలేదు. అయితే ఇది 18 తాగునీటి కోసము పుట్టంగండి దగ్గర మనకు పెట్టిరు కదా తర్వాత. అంతకు మరి ఇది కూడా దీన్ని ఎందుకు మైండ్లోకి తీసుకురాలేకపోయారు? లిఫ్ట్ ఇక్కడి నుంచి కూడా పెట్టి లిఫ్ట్ ద్వారా పంపి. అదే కదా ఎన్టీ రామారావు చెప్పిన లిఫ్ట్ అదే. అక్కడే మళ్ళొకసారి శంకుస్థాపన పోతే ఫైరింగ్ అయింది, ఒక ఎస్ఐ చనిపోయిండు, ప్రజలు తిరగబడ్డారు. ఎన్నిసార్లు చేస్తారు, మాకు అసలు నీళ్ళు ఇస్తారా లేకుంటే శంకుస్థాపనలతోని కాలయాపన చేస్తారా? 3 సార్లు అయింది శంకుస్థాపన. ఎన్టీ రామారావు ఒకసారి చేసిండు, అంజయ్ ఒకసారి చేసిండు, చంద్రబాబు ఒకసారి చేసిండు. డిఫరెంట్ ప్లేసెస్ అక్కడక్కడనే. అంజయ్ చేసింది టన్నెల్కి, వీళ్ళు చేసింది లిఫ్ట్లకు. ఎస్ఐని కొట్టేసింది, చచ్చిపోయింది ఎస్ఐ, యంగ్ ఎస్ఐ.
సో అట్లా లిఫ్ట్ ఇరిగేషన్ ఇది అయిపోయింది. లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తానికి ఏంటంటే మాధవరెడ్డి పట్టుదలతో కొంచెం మొదలైంది. ఉమ్, మొదలైనా కూడా 2004 దాకా అది కమెంట్స్ కాలే. ఉమ్, అప్పుడు ఎందుకంటే 18-15 మెగావాట్ల మోటార్లు ఇప్పుడంటే 145 మెగావాట్ల తెచ్చి మనం ప్రపంచంలోనే పెద్దదని చెప్పాం. అప్పటి వరకు 18 మెగావాట్లే భారతదేశంలో పెద్దది. ఆ అనుభవం కూడా ఎవరికి లేదు. శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు దాని మీద పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు, తుంపర సేద్యం అని పెట్టాడు. 1 టీఎంసీతో మీరు 15,000 ఎకరాలు పంటలు పండించుకోవాలి, ఆరుతడి పంటలే తప్ప మీకు ప్యాడీ ఇవ్వను నేను. ఇవన్నీ కథలు. వాస్తవంగా అక్కడ అక్యుములేట్ అయిన ఆ మట్టిలో నిండిపోయిన ఫ్లోరైడ్ను కడిగి పారేయాలంటే 6,000 ఎకరాలకు 1 టీఎంసీ ఇస్తేనే పోతుంది అది. కానీ మీరు వరే పండించుకోవద్దు, తుంపర సేద్యం చేసుకోండి, డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోండి, ఇవన్నీ కథలు చేశారు. అయితే జలసాధన ఉద్యమం అయితే వచ్చింది కదా. కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత జలసాధన ఉద్యమాన్ని 40 రోజులు నడిపాడు. పరేడ్ గ్రౌండ్లో 10 లక్షల మందితో మీటింగ్ పెట్టాడు నీళ్ళ గురించే. అన్ని రాష్ట్రాల నుంచి నాయకులు వచ్చారు. రామ్ విలాస్ పాస్వాన్, కాశ్మీర్ నుంచి సయ్యద్ ముఫ్తీ మహమ్మద్, వీళ్ళందరూ వచ్చారు. మేధా పట్కర్ వచ్చింది ఆ మీటింగ్లో. నీళ్ళ కోసం తనలాట 40 రోజులు నడిచింది జలసాధన ఉద్యమం తెలంగాణలో. నవంబర్ 25, 2002 నుంచి జనవరి 6 పరేడ్ గ్రౌండ్ మీటింగ్ 2003. దాని తర్వాత ఏం చేశాడు రాజశేఖర రెడ్డి, మన ఏళ్ళతో మన కన్ను పొడవాలి కదా, జలయజ్ఞం పేరుతోనే తెలంగాణకు ప్రాజెక్టులు నీళ్ళు ఇస్తానని చెప్పేసి ఈ ప్రాజెక్టుకు టెండర్స్ పిలిచాడు. 2005లో ఎస్ఎల్బిసికి జలయజ్ఞంలో పెట్టిండు. అయితే మనోళ్ళంతా అమాయకులు కదా, ఏమనుకున్నారంటే ఆ ప్రాజెక్ట్ వస్తుంది మనకు, నీళ్ళు వస్తాయని అనుకున్నారు. ఇప్పుడు అసలు సంగతి చెప్తాను నేను. ఈ ప్రాజెక్టుతో మనకేం ఉపయోగం లేదు. ఎప్పుడో ఒకసారి తప్ప నీళ్లు రావు. ఎందుకు 30 టీఎంసీల నీళ్ళు వస్తాయని ఇప్పుడు కూడా కూర్చొని అడిపోయి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. హెడ్ ఎక్కడ ఉన్నది? హెడ్ ఎక్కడ ఉంది? ఇప్పుడు నేను మీరు పోయింది కదా, దానికి ఎదురుగా కృష్ణానది పక్కన ఒక మార్క్ చేశారు కదా, దాని హైట్ ఎంతో తెలుసా మీకు? 854. అంటే ఎండిడిఎల్ అంటాం. అంతకంటే కింద ఉంటే నీళ్ళు రావు. ఇప్పుడు ఈ మూతి ఏదైతే ఉందో ఇంటేక్ తీసుకునేది 854 దగ్గర ఉంది. మీరు నిన్న పోయినప్పుడు నీళ్ళు ఎక్కన్నాయి, తాటి చెట్లు లోతున్నాయి. 854 ఇక్కడ పెట్టారా? పైన పోతిరెడ్డిపాడు ఉందా? ఇక్కడ ఏంటంటే ఇది డ్యామ్కి 4 కిలోమీటర్ల పైన ఈ టన్నెల్ నది, 40 కిలోమీటర్ల అవతల రిజర్వాయర్ అన్నది. ఇప్పుడు నాగార్జున సార్ డ్యామ్ ఉన్న రిజర్వాయర్ ఒక దగ్గరనే కనబడుతుంది. అంటే మీకు ఫ్లో వచ్చినప్పుడు ఈ నీళ్ళు ఇటు వస్తాయి. అది గార్జ్, పెద్ద గుట్టలు. అవును. రిజర్వాయర్ ఏమో 40 కిలోమీటర్లకి అనుకుంటుంది. అయితే ఆ మధ్యలో అంతా చిన్న నది ఉంది. అయితే ఆ లెవెల్లో నీళ్ళు రావాలంటే కింద పోతిరెడ్డిపాడు ఉందా? అది 841లో ఉంది. ఆడికి రాగానే నీళ్ళన్నీ పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 5-6 టీఎంసీలు పోతా ఉంటాయి. ప్రెజర్ కాదు, అసలు నీళ్ళే రావు. 841 దగ్గర నది మలుపుకొని పోతా అంటే ఈ లెవెల్కు నీళ్ళు వస్తాయా? ఎప్పుడన్నా అంటే ఒకసారి ఎప్పుడు మునిగింది కదా. ఎందుకు మునిగింది అంటే అప్పుడు స్వార్థంతో నాగార్జున సార్ అంత ఎండిపోయినా కూడా మొత్తం మలుపుకోపోదాం అని చెప్పి ఆపుకొని పెట్టుకున్నారు. అప్పుడు మునిగింది, కేవలం అప్పుడు మునిగింది. అసలు ఆ తర్వాత ఎన్నడూ నీళ్ళల్లో నిలుపుతలేరు. ఒక్క సుక్కు వచ్చినా కూడా మలుపుకొని పోతాను. ఎట్లా మలుపుకోపోతారు చెప్తా నేను మీకు. ఇప్పుడు నేను పోతిరెడ్డిపాడే చెప్పాను. పోతిరెడ్డిపాడు దగ్గర 5 టీఎంసీలు బాజాప్తా, 7-8 టీఎంసీలు ఆ దొంగ వాళ్ళు రికార్డులలో చూపెట్టకుండా కాలువలు అంత పెద్దగా పెట్టుకున్నారు. ఇక్కడనేమో మనకు చెప్పడానికి లెక్కలు ఏంటంటే ఒకటి 44,000 క్యూసెక్లు, పాతది 11,000 క్యూసెక్లు, మొత్తం 5 టీఎంసీలో పోయేటట్టు పెట్టుకున్నారు రికార్డు మీద. బట్ యాక్చువల్గా ఆచరణలో 7-8 టీఎంసీలు తీసుకుపోవచ్చాడ. అంటే ఒక నదిలో ఎంత పెద్ద ఫ్లో వచ్చినా కూడా 7-8 టీఎంసీలు రావు. ఏ రోజు వచ్చిన నీళ్ళను ఆ రోజు పోతిరెడ్డిపాడు ద్వారానే తీసుకుపోవచ్చు. ఇది 841. అంటే ఇది మన పాయింట్ కంటే ఇంకా పైన. అది ఈ విషయం తెలియదా చెప్తేనండి. దాని తర్వాత అంటే తెలంగాణ వాళ్ళు ఎంత అమాయకులు. తెలంగాణ సోయి వచ్చింది కానీ నీళ్ళ సోయి రాలేదు. ఇప్పటికైనా ఎడ్డిగుడ్డిగా ఆలోచిస్తే గిట్లే నాశనం అవుతాం మనం అని చెప్తున్నాను నేను. ఇంకా పైన ముచ్చుమర్రి అని ఉంది. ముచ్చుమర్రి దగ్గర నుంచి కూడా నీళ్ళని తీసుకుపోతారు. దానికి కూడా లిఫ్ట్లు పెట్టిండ్రు, కాలువలు పెట్టారు. ఎక్కడ తీసుకుపోతారు? హంద్రినీవా, కేసీ కెనాల్, హంద్రినీవా పోయే పైప్ మీద
వాల్వ్ పెట్టారు. ఆ వాల్వ్ తిప్పితే కేసీ కెనాల్లో పడతాయి. అక్కడ ఇంటేక్ లెవెల్ ఎంతో తెలుసా? 802. పోతిరెడ్డిపాడుకు రావాలంటే కూడా అక్కడ బంద్ చేస్తేనే పోతిరెడ్డిపాడు దాకా వస్తాయి. నీళ్ళు తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అక్కడ నుంచే మలుపుకోపోతారు. అంటే చాలా ఎక్కువ ఉన్నప్పుడు తప్ప, అంటే మీరు అనుకున్నప్పుడు స్టోరేజ్ ఎప్పుడైనా అసలు సాధ్యమవుతుందా అమ్మ? రానిస్తారా? శ్రీశైలం ఆంధ్ర గవర్నమెంట్ ఫినిష్ చేసి కొట్లాడదాం అనుకున్నారేమో. ఏం అసలు వాళ్ళు అప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోద్దని రాజశేఖర రెడ్డి ఎందుకు అనుకున్నాడు? ఆయన నీళ్ళు రానియద్దు అనుకున్నాడు అంతే. మరి ఇప్పుడు ఏ ఉద్దేశంతో? ఇంకా చెప్తా, రాయలసీమ ఎత్తిపోతుల పథకం జగన్ మొదలుపెట్టిండా? అది కనుక పూర్తి అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు పూర్తి చేస్తున్నాడు. ఎన్జిటీలో స్టే ఉన్నా నడుపుతున్నాడు. 798 లెవెల్. నీకు అక్కడనే నీళ్లు ఖతం అయిపోతాయి. నదికి నది మళ్ళీపోతుంది. అక్కడి నుంచి వస్తే మచ్చుమారి దగ్గర నుంచి పోతాయి. అక్కడి నుంచి వస్తే పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి పోతాయి. ఎన్నడు రావాలమ్మా 854? నది ఎంత పెద్ద ఆల్మట్టి తలుపులన్నీ తెరిచి, నారాయణపూర్ డ్యామ్ తలుపులన్నీ తెరిచి, జూరాల తలుపులన్నీ తెరిచి మొత్తం నీళ్ళని మలిపినా కూడా అవి శ్రీశైలం టన్నెల్కి అందవు. జలయజ్ఞం ఏంటంటే నీళ్ళు ఇస్తున్నారని నమ్మించి ఈపీసీ కాంట్రాక్ట్స్ ఇచ్చి అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ఆ డబ్బులు దండుకోవడానికి పెట్టిన సిస్టమ్ కదా అది. చచ్చిపోయిన వాళ్ళని తిట్టద్దు, కానీ కడుపు మంట ఉంటుంది కదా. తెలంగాణకి ఎట్లా న్యాయం చేశాడు రాజశేఖర రెడ్డి? ఇప్పుడు ఇంతమంది త్యాగం చేసిన చచ్చిపోయిళ్ళు. చెత్త ప్రాజెక్ట్ అని కేసీఆర్ అనలేదు, కానీ దాదాపు అంత ఎమోషన్ ఆయన ముఖంలో కనబడ్డది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు. ఇది మనకు అక్కడికొచ్చే ప్రాజెక్టే కాదు, దీనికి టన్నెల్ అనేది ఒకటి మూవ్ చేశారు అంటే అది అట్లా కాక వేరే తిరిగా తవ్వడానికి లేదు ఇక. ఎందుకంటే పైన టైగర్ రిజర్వ్, ఆడిట్ సిస్టమ్ లేదు. ఇప్పుడు మామూలు టన్నెల్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే 2-3 కిలోమీటర్లకు ఒక ఆడిట్ పెడతారు, 5-6 కిలోమీటర్లకు ఇప్పుడు పెడతామంటున్నాడు కదా. ఆడిట్ పెడితే నేను టైగర్ రిజర్వ్లో పర్మిషన్ ఇయ్యరు. ఇప్పుడు మేము అది కూడా ప్రయత్నం చేస్తాం అనేసి ఎట్లా ఇస్తారు? అది 1.5 కిలోమీటర్ పైన ఉంటుంది. ఆడ గుట్టున్నదో తెలియదు, ఆడ పుట్టున్నదో తెలియదు, ఆడ రిజర్వాయర్ ఉన్నదో తెలియదు. ఇన్ని నీళ్ళు వస్తున్నాయంటే అక్విఫర్ బ్లాస్ట్ అయిందో తెలియదు. అంత ఫోర్స్గా వస్తున్నాయంటే ఒక పెద్ద వాటర్ స్టోరేజే కింద బ్లాస్ట్ అయి ఉంటుంది మీ టన్నెల్ బోర్ మిషన్ కొట్టడం వల్ల. నీళ్ళు ఎట్లా నీళ్ళు ఉంటాయంటే పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్యలో ఇట్లా యూ షేప్లో ఉంటే మొత్తం దాని మీద కొన్ని లక్షల లీటర్ల వాటర్ స్టోర్ అయి ఉంటుంది. నల్లమల అడవుల్లో వర్షపాతం ఎక్కువ, ఆ వర్షం అంతా సీపేజ్ అయ్యి వాళ్ళని నిండుతుంది. కింద బల్లపరుపు ఉంటేనేమో పోతా ఉంటాయి నీళ్ళు. రాయి ఇట్లా యూ షేప్ ఉంది అనుకో, దాని నిండా నీళ్ళు ఉంటాయి. కింద కొట్టినాం అనుకో, కుండకు కదా కింద పొక్క కొడితే ఎట్లయితే నీళ్ళు పోతాయో ఒక్కసారి కుమ్మరిచ్చింది. అది స్లోగా చిమ్మటిల్లి తర్వాత దారగా వచ్చి తర్వాత మొత్తం ఒకసారి. డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆ మిషన్ కట్టర్ తోటి ఇట్లా కట్ చేసుకుంటూ తెలుసుకుంటూ పోతుంది కదా, ఈ పైన డిస్టర్బ్ ఎట్లా అయి ఉంటుంది? అంటే అసలు ఆ మిషన్ డిజైన్ చేసింది హార్డ్ రాక్ కోసం. టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది హార్డ్ రాక్ ఉన్న కాడ పనిచేస్తుంది. అయితే 44 కిలోమీటర్లు ఒకటే లెంత్. ఒక దగ్గర ఎంటర్ అయిందంటే మళ్ళీ అవతల దిక్కే, మధ్యలో నీకు దారి ఉండదు. అయితే పైకి వెళ్ళాలంటే పైన ఆడిట్ తవ్వాలి. టైగర్ రిజర్వ్ కాబట్టి ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఇవ్వలేదు తవ్వడానికి. అందుకే ఈ రాళ్ళు వచ్చినా ఏమొచ్చినా 40 కిలోమీటర్లు మోసుకపోవాల్సిందే కన్వేయర్ బెల్ట్. అందుకే ట్రైన్లో పోవాలి వాళ్ళు అంత దూరం, టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే. అంటే ఇది ఒక అత్యంత సాహసోపేతమైన ప్రాజెక్టు. మరి ఇన్ని బాగానే ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు 14.5, ఇంతకుముందు ఒక 9 కిలోమీటర్లు, ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత పూర్తయింది చెప్పండి? ఇప్పుడు 33 చిల్లర అయిందమ్మా. 33 చిల్లర దగ్గర జరగని ఒక ప్రమాదము ఇప్పుడు ఇంకా ఎందుకు ఇప్పుడు జరిగింది? అంటే ప్రమాదాలు టన్నెల్స్లలో దాదాపుగా జరుగుతూ ఉంటాయి. ప్రతి టన్నెల్లో ఎక్కడో ఒకడ ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదాలు జరిగిన సంఘటనలే మనకు కనబడ్డాయి. వీటి గురించి చెప్తా నేను. ప్రపంచంలో అత్యంత ఎక్కువ టన్నెల్స్ ఉన్నది చైనాలో. 40,000 టన్నెల్స్ ఉన్నాయి. అంటే 40,000 అన్ని ఇరిగేషనే కాదు, కొన్ని రోడ్లు, కొన్ని రైళ్ళు, బుల్లెట్ రైళ్ళు, రకరకాలు కోల్ మైన్స్ టన్నెల్స్, 40,000 టన్నెల్స్ ఉన్నాయి. అక్కడ ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. 2010 నుంచి 20 వరకు మేజర్ యాక్సిడెంట్స్ 40 అయినాయి అక్కడ ఒక 10 ఏళ్ల కాలంలో. మేజర్ అని దేన్ని అంటామంటే 3 కంటే ఎక్కువ చనిపోతే మేజర్, అవే 40 అయినాయి అక్కడ. తర్వాత ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన యూరోపియన్ కంట్రీస్, అది ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, తర్వాత ఆ పక్కన ఉన్న స్విట్జర్లాండ్ కానీ, ఇట్లాంటి దేశాలల్లో
ఒక 10 ఏళ్ల కాలంలో 210 టన్నెల్ యాక్సిడెంట్స్ అయినాయి, మేజర్ యాక్సిడెంట్స్. హిస్టరీ ఉంది మొత్తం. అయితే టన్నెల్ యాక్సిడెంట్స్ అన్నిటికీ ఒకటే కారణం, 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే హార్డ్ రాక్ రాకుండా లూజ్ సాయిల్ వచ్చింది. లూజ్ సాయిల్ వచ్చినప్పుడు ఏమైందంటే వట్టిగానే సాయిల్ గట్టిగా ఉంటే ఏం కాదు, దాని మీకెళ్ళి ఈ కాంక్రీట్ బ్లాక్స్ వేస్తారు, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ కాంక్రీట్ బ్లాక్స్, అవి తీసుకుపోతారు, ఫిక్స్ చేస్తారు. ఒకవేళ సన్నగా ఊటలు ఉంటాయి, ఎందుకు ఉంటాయంటే మట్టి ఉన్న కాడ సీపేజ్ వాటర్ వస్తూ ఉంటుంది, అది ఉన్న ఇబ్బంది లేదు. సన్నగా దారాలు వస్తాయి, అది ఉన్న ఇబ్బంది లేదు, సిమెంట్ గ్రౌటింగ్ చేసి వాటిని కూడుపుతారు. కానీ అక్కడ ఏమైందంటే ఫస్ట్ చిమ్మటిల్లింది, సన్నగా దారాలు పడ్డాయి, పెద్ద దారాలు పడ్డాయి. ఆ టైంలో కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఉంటే ఈ ప్రమాదం జరగకపోయేది. ఇట్లా మొదలుపెట్టినలో లేదో ఒక 10-15 మీటర్లు పోయిన అంతే వాళ్ళు. అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 13 కిలోమీటర్ల దాకా పోయింది అది. అంటే మొత్తం టన్నెల్లో 44 కిలోమీటర్స్ అది. అందులో 33 కిలోమీటర్స్ ఇప్పటికే వర్క్ అయిపోయింది. అయితే ఆ వర్క్లో ఏమైందంటే ఒక సైడ్ ఏమో చాలా వరకు అయింది, దాదాపు 20 కిలోమీటర్స్ అయింది. ఇంకో సైడ్ 13 కిలోమీటర్లు అంటే అపోజిట్ గా చేసుకుంటూ వస్తున్నారు. 2 టన్నెల్ 2 దిక్కుల నుంచి ఎంటర్ అయినాయి, 2 మిషన్లు 2 దిక్కుల నుంచి ఎంటర్ అయినాయి. అయితే ఒక దిక్కు నుంచి ఎంటర్ అయిన మిషన్ మొదటి 3 నెలలనే పాడైంది. పాడైతే దానికి బేరింగులు తెచ్చి మళ్ళీ దాన్ని నిప్పి మళ్ళీ అసెంబుల్ చేసి ఇది చేసే వరకు 3 ఏళ్ళు పోయింది. ఎందుకంటే దీని విడిభాగాలు అమెరికా నుంచి రావాలి, రాబిన్సన్ కంపెనీ అమెరికాలో ఉంటుంది, విడిభాగాలు అక్కడి నుంచి రావాలి, మెకానిక్లు అక్కడి నుంచే రావాలి. వాళ్ళందరూ అవి షిప్ యార్డ్లో, బొంబాయి షిప్ యార్డ్లో నెలల కొద్ది ఉన్నాయి కస్టమ్స్ డ్యూటీ కట్టక, 100 కోట్లు కట్టలేక ఆడ పడేసిండు. అంటే ఇంత కాంప్లికేటెడ్ ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి కొద్దిగా ఆలోచించి ఉంటే అది టేకప్ చేయకపోతే బాగుండేది, ఎందుకంటే అప్పటికే లిఫ్ట్ అయిపోయింది. అయితే మన వాళ్ళు ఏంది, గ్రావిటీతో వచ్చేది నువ్వు లిఫ్ట్ మాకు అప్పేపుతావా, నువ్వు గ్రావిటీ తీయవా అని చెప్పి మనం కూడా డిమాండ్ చేసాం ఆ రోజుల్లో. కానీ ఇన్ని సమస్యలు ఉంటాయి, ప్రపంచంలోనే అత్యంత పొడవైన టన్నెల్ అవుతుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని కిలోమీటర్లు? 11 11 కదా. నిజంగానే వీళ్ళు త్వరితగతిన దాన్ని ఫినిష్ చేయాలంటే సాధ్యం కాకపోయినా 11 కిలోమీటర్లు అయితే తవ్వుకుంటూ పోయారు కదా. అడగడం సమస్యలే కదమ్మా, సమస్యల వల్ల. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడే ఈ ప్రాబ్లం వచ్చింది సీపేజ్ది, కానీ చిన్న వచ్చినాయి, వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ 3-4 రోజుల కింద, ఎప్పుడైతే వారం 10 రోజుల కింద మొదలు పెట్టారు కదా, మొదలుపెట్టినప్పుడు ఇక్కడ ఇంత ప్రమాదం ఉన్నట్టున్నది, రోజు రోజుకు పెరుగుతానాయి అని ఆలోచించుంటే ఇంకో తిరిగి ఉండేది. ఉదాహరణకు 8 మంది చచ్చిపోయేటోళ్ళు కాదు, ఇప్పుడు ఈ వెలుగొండ అంటే మనము ఇది 8 మంది గురించి మనం హోప్ వదిలేసుకోవచ్చు. ఇంకా 3 నిమిషాల్లో చచ్చిపోయి ఉంటారమ్మ వాళ్ళు, 3 minutes. ఇప్పుడు అది 2 అంతస్తులు ఉంటుంది, టన్నెల్ బోరింగ్ మిషన్ అనేది 2 అంతస్తులు ఉంటుంది. వీళ్ళు బోరింగ్ మిషన్ లోనే ఉండి కదా పనిచేసేది. చెప్తా నేను, అదొక్కసారి క్లియర్ చెప్పండి. 2 అంతస్తులు ఉంటుంది, 30 మీటర్ల హైట్ ఉంటుంది మిషన్. తర్వాత ఆ 2 ఫ్లోర్లలో కూడా ఆపరేటర్స్ ఉంటారు, ఈ కొట్టేటోళ్ళు ఉంటారు, పళ్ళగొట్టేటోళ్ళు, వాళ్ళు ఆడ ఉండాలి కదా. తర్వాత ప్లాస్టింగ్ చేసేటోళ్ళు ఉంటారు, రింగ్స్ పెట్టేటోళ్ళు ఉంటారు. 60-70 మంది పనిచేస్తే తప్ప కాదు అది. అవును. అయితే అందరు ఒక దగ్గరనే పనిచేస్తారా? ఇది 130 మీటర్లు ఉంటుంది, 200 మీటర్లు కాదు, ఇది 130 మీటర్ల పొడుగు ఉంటుంది మిషన్. 130 మీటర్లల్లో కొస ఉంటుంది, మధ్యలో ఉంటుంది, మొదలు ఉంటుంది, ఈ మొత్తంలో ఉంటారు వీళ్ళు పనిచేసేటోళ్ళు. అయితే ఏమైంది, మధ్యలో పడ్డది అది. ఒక్కసారి మొత్తము కొన్ని టన్నుల బరువు ఉన్న రాళ్ళు, కొన్ని వేల లీటర్ల నీళ్లు పెద్ద ఫోర్స్తో వచ్చి ఒకసారి పడ్డాయి. అయితే అక్కడ పనిచేసే అతనికి కొద్దిగా అర్థమైంది, కట్టర్ అంటే ఆడ ఎంతవరకు అయితే మన గ్రౌటింగ్ చేయడానికి కట్ చేయాలనో ఆ కట్ చేసే అతనికి అర్థమైంది, భూమి అంతా తడుతుంది, దారాలు ఎక్కువైతున్నాయి, ఏదో జరగబోతుందని పెద్దగా అరిచిండు ఆయన, పారిపోండి అని అరిచి ఆయన కూడా దునికి ఒకటే కానీ నీళ్ళ వేగంతో పోటీ పడ్డారు వాళ్ళు. 3 కిలోమీటర్లు వాళ్ళు వెనక తరుముకుంటారు, రాళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తాయి. ఎంత ఫోర్స్తో వచ్చిందంటే ఆ వాటరు, ఆ పైన పెద్ద జలాశయం ఉంటే తప్ప, పెద్ద అక్విఫైర్ ఉంటే తప్ప అంత వరద రాదు. ఒక్కసారి కుప్పగూలినాయి, కూలే వరకు ఆ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మొత్తం డ్యామేజ్ అయ్యి ఏమైంది,
ఈ రాళ్ళ తాకిడికి మొత్తము విడిభాగాలన్నీ కూడా దానికి సంబంధించిన భాగాలన్నీ కూడా ఊడిపోయి కొన్ని టన్నుల బరువున్న విడిభాగాలు నీళ్ళ తాకిడికి 200 మీటర్లు కొట్టుకుపోయినాయి. వీళ్ళేమో 3000 మీటర్లు ఉరికిండ్లు, 3 కిలోమీటర్లు అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెత్తిండ్రు. అయితే ఎక్కడైతే కూలిందో దానికి అవతల పక్కన తల ఉంది కదా, అందులో పనిచేసేటోళ్ళు వీళ్ళు 8 మంది. వాళ్ళు ఎడిపోతారు, అడిదిక్కేమో గుట్ట తవ్వుకుంటూ పోతుంది కదా, తవ్వుకుంటూ పోయినప్పుడు దానికి త్రూ ఉండదు కదా, తూము లేదు, ఆడేం లేదు, ఇక ఆడ పలగొట్టుకుంటూ పోవాలి. అది వీళ్ళు ఈ విషయం ద్వారానే రావాలి బయటికి రావాలంటే మధ్యలో ఇది వరద పడింది, ఇవాళ ఎడిపోవాలి. రాళ్ళు బురద మొత్తం నిండిపోయింది అటు సైడ్ అంతా. 2-3 మినిట్స్లో చచ్చిపోయి ఉంటారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ పోయిన వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, కాదు మరి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్లా మాట్లాడతాడు, నెంబర్కి ఫోన్ చేసినా రింగ్ అయింది అంటే ఏమైందమ్మా, వాళ్ళ జేబులలో లేకుంటే బాక్సులలో ఫోన్లు పెట్టుకున్నారు. ఇప్పుడు పనిచేసేటప్పుడు ఏం చేస్తారు, సేఫ్ సైడ్ ఉండాలని జేబులలో లేకపోతే కింద బాక్సులలో పెట్టుకుంటారు అక్కడ టన్నెల్లో. కానీ సిగ్నలే లేదండి. కొన్నిసార్లు సిగ్నల్ ఉండొచ్చు. మేము పోయినాం కదా, లైవ్ ఎక్విప్మెంట్లు తెచ్చుకున్నాం, పైకి వచ్చి పెట్టుకున్నాము. అంటే ఎయిర్ పాస్ అవుతుంది కదమ్మా, సిగ్నల్స్ కొన్నిసార్లు ఉంటాయి. ఎందుకంటే ఆ పెద్ద ఎత్తున అక్కడ నుంచి ఒక సైడ్ నుంచి ఓపెన్ ఉంటుంది కదా, అది ఎంత 13 కిలోమీటర్ల దూరమే కదా ఓపెన్ అంటే ఇక్కడ నుంచి ఏమో, కానీ సోర్స్ అయితే లేదు. ఎందుకంటే మా ఫోన్లకి బయట ఉన్న వాళ్ళకి అంటే మేము టన్నల్ బయటనే కదా ఉంది, అస్సలు సిగ్నలే లేదు. దోమలపేంట దగ్గర వస్తుంది సిగ్నల్ అని చెప్పారు. దోమలపేంట దగ్గర కంటే 13 కిలోమీటర్లు అవుతాలా సిగ్నల్స్. అక్కడ ఏమన్నా ఫోన్లు అక్కడ పెట్టి వచ్చారో తెలియదు. ఇప్పుడు వీళ్ళ ఫోన్ లోపల టన్నల్ లోపల మాత్రం అవకాశం లేదు సిగ్నల్ రావడానికి లేనప్పుడు వీళ్ళు లోపలికి వచ్చినప్పుడు ఫోన్లు తేకపోవచ్చు కదా, వేరే ఎక్కడ పెడితే రింగ్ అవుతుంది, ఛార్జ్ అయిపోయేదాకా రింగ్ అవుతుంది. మళ్ళీ అది కూడా దోమలపేంట దగ్గర అన్నారు అంటే స్టార్టింగ్ లో. మరి 13 కిలోమీటర్లు ఒకవేళ ఫోన్ తీసుకపోయినా కూడా దోమలపేంట దగ్గర ఎందుకు వస్తుంది సిగ్నల్? అంటే వాళ్ళు అక్కడ వాళ్ళ దాంట్లోనే ఆడబెట్టుండొచ్చు. ఏదున్నా కూడా 2-3 నిమిషాల్లో చనిపోతారమ్మ వాళ్ళు ఆ వరద. సరే ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం ఏ పొజిషన్లో ఉందో లోపల అడిగి పోలేకపోతారు. 12.5 కిలోమీటర్ల వరకు అటవీ శాఖ మంత్రి జూపల్లి వెళ్ళి వచ్చినట్టున్నారు. అక్కడ నుంచి ఒక 40 మీటర్లు ముందు పోలేని పరిస్థితి ఉందమ్మా. అక్కడ నుంచి ఒక 40 మీటర్స్ దాకా బురద, రాళ్ళు, ఈ విడిభాగాలు ఇవన్నీ కొట్టుకొచ్చి బ్లాక్ అయి ఉన్నాయి. కనీసం ఇంకో వారం పడుతుంది అవన్నీ తొలగించాలంటే. మీకు ఏం మిగిలరు వాళ్ళు, జలసమాధి అయిపోయినట్టే. చాలాసార్లు టన్నెల్ ప్రమాదాలలో జలసమాధి అయిపోతారు, వాళ్ళ బతికి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకున్నా, వెలిగొండ ప్రాజెక్ట్ అని ఒకటి ఉన్నదమ్మా. జలయజ్ఞంలోనే వెలిగొండ ప్రాజెక్ట్ కూడా పెట్టారు. అందులో కూడా 22 కిలోమీటర్ల టన్నెల్ ఒకటి, 23 కిలోమీటర్ల టన్నెల్ ఒకటి. శ్రీశైలం 4 షోర్ నుంచే అది ఇంకొక పొక్క నీళ్ళని తీసుకుపోవడానికి ఆంధ్రకు. ఎన్ని దిక్కుల అవకాశాలు ఉంటే అన్ని దిక్కుల నుంచి ఆంధ్రకు తీసుకుపోయాడు రాజశేఖర రెడ్డి. అయితే ఆ టన్నెల్స్ 2 పూర్తయినాయి. ఒక 2021లో పూర్తయింది, మొన్న 24 జనవరిలో ఇంకోటి పూర్తయింది. అయితే ఆ టన్నెల్ పనులు చేసేటప్పుడు ఇట్లాంటి సూచనలు కనబడ్డాయి. అక్కడ కనబడితే గవర్నమెంట్ ఏం చేసింది, ఇక మీరు ఫర్దర్గా ప్రొసీడ్ కాకండి, ప్రపంచంలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ నిపుణులను మీరు వెతకండి, వాళ్ళని పిలిపించండి, వాళ్ళ సూచనలతో దాన్ని క్యూర్ చేయండి అని అన్నారు. ఒక మనిషి కూడా తావలేదు, కొద్దిగా ఆలస్యమైంది. ఎక్కడెక్కడి నుంచో నిపుణులు వచ్చిండ్రు, చూసిండ్రు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ చెప్పారు, ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చారు, దాన్ని అంతా కూడా ఫిక్స్ చేసేసారు. మరి అది కొంచెమన్నా ఆ దృష్టితో ఆలోచించుంటే, అంటే కార్మికులకు వదిలేశారు ఆడ. మరి ఇంజనీర్స్ కానీ తర్వాత టెక్నీషియన్స్ కానీ ఆ కట్టరు వాడు గమనించి మొత్తుకుంటే తప్ప అక్కడ ప్రమాదం ఉంది అనేది వీళ్ళు ఆలోచించలేకపోయారు. అయితే ఇంకో వర్షన్ ఏమి వినబడుతుందంటే 3-4 నెలల నుంచి కూడా సీపేజ్ వస్తుంది అక్కడ, లైట్ తీసుకున్నారు, దాన్ని సీరియస్గా తీసుకోలేదు అని. వీళ్ళు ఏమైనా తొందర పెట్టినలా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి కేసీఆర్ ఫెయిల్ అండ్ మేము తొందరగా చేస్తున్నాం అని చెప్పాలనుకున్నారు. వీళ్ళకి దాని మీద అవగాహన కూడా లేదు. ఇప్పుడు నా బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ అనేసి మంత్రి అంటున్నాడు. సరే ఓకే, ఇప్పుడు జరిగింది, ప్రమాదం జరిగింది, 8 మంది వచ్చే అవకాశమే లేదు, జల సమాధి అయినట్టుగా కనిపిస్తున్న వ్యవహారం కనిపిస్తుంది. ఇప్పుడు అదంతా క్లియరెన్స్ చేసి మళ్ళా ఆ మిషన్ పనికిరాదు. ఇప్పుడు ఆ మిషన్ పనికిరాదు, ఆ ప్రాజెక్ట్ కూడా పనికిరాదు. నేను మళ్ళీ చెప్తున్నా మీకు. ఇప్పుడు వీళ్ళు రానియరమ్మా నీళ్ళు, ఎట్లా రానిస్తారు? ఆ శ్రీశైలం ఆంధ్రలో ఉంది, తెలంగాణ లేదు కదా.
పోతిరెడ్డిపాడు దాటి నీళ్ళు మనకు ఎన్నడూ రావాలి. పోతిరెడ్డిపాడే 441, మచ్చుమరి దగ్గరనే డైవర్ట్ చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం దగ్గర డైవర్ట్ చేస్తాను, వెలిగొండ ప్రాజెక్టు దగ్గర డైవర్ట్ చేస్తున్నారు. ఎట్లా వస్తాయి నీళ్ళు? అంటే అప్పుడు మళ్ళీ ఎత్తిపోయాలనా కెనాల్కి? మరి అక్కడ ఎత్తిపోసేదానికంటే ఆల్రెడీ లిఫ్ట్ ఉంది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఈ విషయం ఈ విషయం తెలియకుండానే మరి కెనాల్ వేసారా? ఇప్పుడు వీళ్ళు ఇంత త్వరితగతిన పూర్తి చేయాలన్న ఉద్దేశంతో 4 రోజుల క్రితం ప్రారంభించారు. చేసామని చెప్పుకుంటారు తప్ప నీళ్ళు వచ్చే ప్రాజెక్టు కాదు అది. ఎందుకంటే అంత ఎత్తుకు నీళ్ళు రానియరు. ఎప్పుడన్నా అక్కడ నుంచి అన్ని వరదలు వచ్చి ఆల్మట్టి నిండి నారాయణపూర్ నిండి పెద్ద ఎత్తున టైం బాగుంటే వస్తాయి, అంత తుంగభద్ర నుంచి టైం బాగున్నా కూడా వచ్చే పరిస్థితి లేదా? ఎప్పుడో 10 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. సరే, ఓకే, నీళ్ళ సంగతి పక్కన పెడితే అసలు దాన్ని ఇప్పుడు పూర్తి చేయాలంటే ఏం చేయాలా? ఇప్పుడు కేసీఆర్ గారికి అర్థమైంది ఇదో 3rd క్లాస్ ప్రాజెక్ట్, ఇది అయ్యేది కాదు. మరి అప్పుడు అన్నారు కదా, నేను కృషి చేసుకొని కూర్చొని అయినా నేను చేపిస్తాను అన్నాడు కదా. ఎందుకన్నాడంటే అప్పుడు ఒక ప్రచారం మొదలుపెట్టారు, ఈయనదంతా ఉత్తర తెలంగాణ కాబట్టి గోదావరి మీద ఉన్న శ్రద్ధ కృష్ణ మీద లేదు, సగం దవ్వింది కంప్లీట్ చేయాలి కదా అని చెప్పి అప్పుడు ఒకటి ఆరోపణ చేశారు. ఆయనకు తెలుసు, ఆయన మాట్లాడినప్పుడు ఆయన ముఖంలోనే కనబడ్డది మనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. ఓ టన్నెల్ అటు నుంచి రావాలి, ఓ బోర్ మిషన్ ఇటు నుంచి రావాలి, అది మధ్యలోనే వదిలేయాలి, ఇట్లాంటి ప్రాజెక్టును మొదలుపెట్టిండ్రు అని చెప్పిండు ఆ రోజే. అంటే ఇది కొసెళ్తుందా అనేది డౌట్ ఎప్పటికీ ఆయనకు ఉండేది. కానీ తన పాలనలో అన్యాయం చేయకూడదు, అదే పద్ధతిలో కంటిన్యూ చేద్దామని చేశాడు. అంతకుముందు 10 ఏళ్లలో ఆ ప్రాజెక్టు పోయింది, 8 ఏళ్లలో ఆ ప్రాజెక్టు 21 కిలోమీటర్లు దవ్వారు. తను వచ్చినాక 11 కిలోమీటర్లు దవ్వాడు. ఆయనకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ప్రమాదాలు జరగకపోయినా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి అది పూర్తి చేయాలనే ఉద్దేశమే. సరే, రేపు మళ్ళీ అంటే ఇక్కడ మళ్ళీ వచ్చినా కంప్లీట్ చేయాలమ్మా, తప్పదు. అదే చెప్తున్నా, ఇప్పుడు మిషన్ ఇప్పుడు ఎట్లాగో అది డెస్ట్రాయిట్ అయిపోయింది, మళ్ళీ దాన్ని బయటికి తీసి కొత్త మిషన్ మళ్ళీ పెట్టి చేయాలి. దాని తర్వాతనైనా కూడా, ఎందుకంటే 3 ఏండ్లనంటే మళ్ళీ ప్రభుత్వం మారే పరిస్థితికి వస్తుంది కాబట్టి ఆ తర్వాతనైనా కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దాన్ని ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది. చేయాలి, తప్పదు, చేయాలి. నీళ్ళ కోసం కొట్లాడుతూనే ఉండాలి, చేసి కొట్లాడాలి నీళ్ళ కోసం. మా నీళ్ళు ఏవి అని యాక్చువల్గా మా ప్రాజెక్టులన్నీ వరద జలాల మీద ఆధారపడి ఉన్నాయని వాళ్ళు అప్పుడు మొదలు పెట్టిండ్రు. ఇప్పుడు ఏం చేస్తాను, నికర జలాలు తీసుకుపోతాను రాగానే. వరద జలాలు అంటే ఎప్పుడు తీసుకుపోవాలో తెలుసా? శ్రీశైలంలో 885 అడుగుల నీళ్లు ఉండాలి, ఆ నీళ్లు అలుగుపడాలి, నాగార్జునసాగర్ రావాలి, మళ్ళీ నాగార్జునసాగర్లో 500 పైచిలకు 510 డెడ్ స్టోరేజ్, 590 దగ్గర అది వలుగుపడాలి, అది పులిచింతలో పోయేటప్పుడు ఆ టైంలో తీసుకుపోవాలి నీళ్ళను. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, 798 దగ్గర ఒక పొక్క పెట్టిండ్రు, 802 దగ్గర ఒక పొక్క పెట్టిండ్రు, 841 దగ్గర ఒక పొక్క పెట్టిండ్రు. మన పొక్క ఎప్పుడున్నది 854. ఎన్నడు రావాలి అక్కడ దాకా? కొట్లాడాలి. తర్వాత ఇక వాళ్ళని తీసుకుపోనీయకుండా అడ్డుపడాలి. పని చేస్తే నిజంగా ఏ ఆటంకాలు రాకుండా ఇదైతే ఎన్ని నెలల్లో పూర్తవుతుంది? అది మళ్ళీ ఇంకో ప్రమాదం జరగకుండా ఉంటే 5 ఏళ్లలో పూర్తి అవుతుంది. ఎందుకంటే ఇదే 2 సంవత్సరాలు పడుతుంది మీకు. ఈ మళ్ళీ ఫిక్స్ చేసి స్టార్ట్ చేయడానికి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు తవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ హార్డ్ రాక్ రాకపోతే టైం పడుతుంది. హార్డ్ రాక్ వచ్చినప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఓకే, సాయిల్ వస్తే ఇబ్బందిగా, హార్డ్ రాక్ అయితే తోలుసుకుంటూ పోతుంది. అది అప్పుడు టైం మనకి ఎక్కువ పట్టదు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సంవత్సరానికి ఒక మంచిగా ఒక 10-20 కిలోమీటర్లు 10 కిలోమీటర్లైనా పోగలుగుతుంది సంవత్సరానికి హార్డ్ రాక్ వస్తే. ఇట్లాంటివి వచ్చినప్పుడే సంవత్సరానికి 10 కిలోమీటర్లు కాదు, 1 కిలోమీటర్ పోవడం కూడా. ఈ సాయిల్ ఇంతే పచ్చిగా ఉండి ఇట్లాగే వచ్చి పడుతుంటే దీన్ని ఎట్లా రికవర్ చేసుకుంటూ పోయే అవకాశం? అంటే ఇప్పుడు ఆ వలిగొండలో ఎట్లయితే ఫిక్స్ చేసిందో అట్లా నిపుణులతోని అది చేయాలి. ఇంకోటి ఏంటంటే ఆ తవ్వుకుంటూ పోయేటప్పుడే దాన్ని తెలుస్తుంది లూజ్ సాయిల్ వస్తున్నది, పసిగడుతుంది కదా లూజ్ సాయిల్. ఆడ కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, రాడార్ అంటారు దాన్ని, ఏమంటారు, వాళ్ళు చూడాలి. దాంతో పైన ఉన్న జలాశయాలనే వాటర్ ఉందా సెన్సార్స్తోని, ఆ వాటర్ ఉంటే కనుక దాన్ని వదిలేయాలి అక్కడ. ఇవన్నీ కొంచెం కేర్ఫుల్గా స్టడీ చేయలేదనిపించింది ఆ ప్రాజెక్ట్ సర్వే రిపోర్టు. ఎందుకంటే నల్లమల అడవులు టైగర్ రిజర్వ్ కాబట్టి వాళ్ళు ఏదో సర్వే ఎవరు చేసిందో ఆ సంస్థ కొంత జనరల్ రిపోర్ట్ ఇచ్చినట్టు కనబడుతుంది. పైన కనుక జలాశయాలు, ఆక్విఫర్స్, లూజ్ సాయిల్ ఇవన్నీ ఉంటే ఆ మార్గాన్ని ఎంచుకోవద్దు కదా, చెప్పాలి. ఇప్పుడు ఇంకేదైనా డెప్త్గా ఉంటే దాన్ని ఆగే అవకాశాలే ఉంటాయి. అంటే డెప్త్ లూజ్ సాయిల్ కనుక ఉందంటే ఇక మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసుకుంటూ పోవాలి ఎక్కడిదక్కడ. అంటే ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఎట్లా ముందల పడుతుందని చెప్పే అవకాశం అయితే లేదా? అంత గ్యారంటీ ఇవ్వలేం మనం. ప్రమాదాలు జరగకుండా మొత్తం కొసెళ్తుందని చెప్పలేం. ప్రమాదాలు సహజం, అన్ని టన్నెల్స్లలో జరుగుతూనే ఉన్నాయి.
కాకపోతే ఇది మొదలుపెట్టిన 4 రోజులు జరగడం అంటే లోపలికి వాళ్ళు ప్రవేశించి కూడా 4 రోజులు అవుతుంది. తొందరపడ్డారు అనిపించింది కొంత, వాళ్ళు ఒత్తిళ్లకు లోనైనా మరి ఎందుకు అయితే కన్క్లూజన్కి వస్తే ఏమవుతుంది మరి, ఒత్తిళ్ళ లోన వాళ్ళు అదే చెప్తున్నారు. అంటే వర్కర్ చెప్పేది ఏంటంటే ఈ రోజు ఏమో భయంతో పారిపోయారు, మిగతా వాళ్ళేమో ఉన్నోళ్ళని వాళ్ళు అక్కడికి రానివ్వట్లేదు, మీడియా ముందుకు రానివ్వట్లేదు. వాళ్ళైతే చెప్తుంది మేము చెప్తానే ఉన్నాము, అదే లూస్ ఆయిల్ వస్తుంది, నీళ్ళ ఊట వస్తుందని చెప్తున్నామని చెప్పిరట వాళ్ళు. చెప్తే లాభం, నిపుణులను తీసుకొచ్చి ఫిక్స్ చేయాలి కదా, వీళ్ళకున్న నాలెడ్జ్ సరిపోతలేదు కదా. సరే ఏదన్నా కానీ ఇది నిర్లక్ష్యమా ఇది అనుకున్నప్పుడు ప్రకృతి కానీ ఈ రోజు ఏమవుతుందంటే ఆ ప్రకృతి వైపరీత్యం, డిజాస్టర్ ఇది డిజాస్టర్. అయితే నేనేమంటున్నా, ఒక్కసారి మనం మేడిగడ్డకి వెళ్దాం. ఇదేమో పైనుంచి లీకేజ్ వచ్చింది, అది కింద లీకేజ్ అయింది. మరి అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అన్న, 2 నాలుకల ధోరణి ఎట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డికి కానీ రేవంత్ రెడ్డికి కానీ కోమటిరెడ్డికి కానీ 2 నాలుకల ధోరణి మంచిదా? ఇది ప్రకృతి వైపరీత్యం అయినప్పుడు మేడిగడ్డ ప్రకృతి వైపరీత్యం కాదా? అంటే అది కమిషన్ల వైపరీత్యం అనేసి అంటున్నారు. అదే ఇప్పుడు జనానికి అర్థం కావాలి ఇక్కడ ఎట్లయిందో. ఇప్పుడు ఒకటమ్మా, మనము స్కానర్ ముందు నిలబడితే, ఎక్స్రే మిషన్ ముందు నిలబడితే మన బొక్కలన్నీ కనబడతాయి. అవును. అల్ట్రాసౌండ్లో పోతే మన లోపల బ్రెయిన్లో ఉన్న నరాల కాంచి కనబడతాయి. మరి మట్టిలో అట్లాంటిది ఎక్విప్మెంట్ లేదు కదా. ఒక గుట్టను ఫోటో తీస్తే గుట్ట లోపల రాయి ఎక్కడున్నది, నీళ్ళు ఎక్కడున్నాయి, రాయి సైజ్ ఏంది తెలుస్తుందా? స్కాన్ చేయగలుగుతుందా గుట్టను? మరి ఆ టెక్నాలజీ లేనప్పుడు మేడిగడ్డ పియర్స్ కింద ఉన్న లోపల ఏం జరిగింది అనేది టెక్నాలజీ లేదు. మనం టన్నెల్ తవ్వుతున్నప్పుడు పైన ఏమున్నది అనేది టెక్నాలజీ లేదు. మరి ఇది ప్రకృతి వైపరీత్యం అనేది ఎందుకు కాదు? అది కూడా ప్రకృతి వైపరీత్యమే కదా. ఇప్పుడన్నా అర్థం కావాలి కదా వాళ్ళకు. రాజకీయం చేస్తున్నారు అంటున్నారు, రాజకీయం చేసింది మీరు. రాజకీయంలో నేను కంక్లూడ్ చేసే విషయంలో ఒక మాట చెప్తున్నాను. ఇది కనుక ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉండి ఇలా ఈ ప్రమాదం జరుగుండేది కాదు, వాళ్ళు తక్కువ కాస్ట్తో ఇంకా ఫినిష్ అయిపోయేది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎక్కడ ఆలస్యం కాలేదు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంట్ బిల్ల కాడ, ఈవెన్ ఆడ మీరు నిన్న పోయినప్పుడు ఆ బ్లోయర్స్ ద్వారానే ఆక్సిజన్ కానీ లోపల కరెంటు ఇవన్నీ పెట్టాలి కదా. అట్లా సడన్ కట్ చేస్తారు ఎలక్ట్రిసిటీ వాళ్ళు, మా బిల్లు కట్టలేదని. మన ఇంటికి కట్ చేస్తారు కదా, అట్లా కట్ చేస్తారు. లాస్ట్ కేసీఆర్ గారి కోపం వచ్చి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎంత బిల్లు అయినా కూడా వాళ్ళకి బిల్లులు చెల్లించేటప్పుడు మేమే వేయాలి కాబట్టి మేమే కట్ చేసి ఇస్తాం, మీరు పిచ్చి పనులు చేయకండి, కట్ చేయకండి అని చెప్పాడు. రిస్టోర్ చేశారు. ఎన్నో అవంతరాలు కదమ్మా. అద్దన్నాడు ఆయన. ఎప్పుడైనా డబ్బులు ఇచ్చాక వెనక ముందాడంట 1127 కోట్లు ఇచ్చాడు. అది ఫస్ట్ ప్లాన్ చేసింది 1925 కోట్లు. 3000 దాటిపోయింది కేసీఆర్ గారు వచ్చేవరకే. పెరుగుతూనే ఉన్నది. ఇప్పుడు మేడిగడ్డకు ఆయన పీసీ కోర్స్ కమిషన్ ముందర కూడా ఓ పెద్ద ప్రశ్న ఏంటంటే 1800 కోట్లతో అయ్యేది 3000 కోట్లు ఎట్లా దాటింది అని అంటారు. మరి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు టన్నెల్ 1925 కోట్లతో కావాల్సిన టన్నెల్ నీ కాంగ్రెస్ పీరియడ్లోనే 3000 కోట్లు ఎందుకు దాటింది? ఇప్పుడు అది 6000 కోట్లు ఎందుకు అయింది? మొత్తం ప్రాజెక్టు 12,000 కోట్లకు ఎట్లా పోయింది? 2800 కోట్లకు అయ్యే ప్రాజెక్టు 12,000 కోట్లకు ఎట్లా పోయింది? అక్కడ నీకు కమిషన్ల కక్కుర్తున్నదా? మరి ఇక్కడ ఉంటే అక్కడ ఉండాలి కదా. 4 రెట్లు పెరిగింది కదా. ఎక్కడ 3,000 కోట్లు, ఎక్కడ 12,000 కోట్లు. కరెక్టే. ఇంకోటి కనీసంగా బతుకుండే అవకాశం లేదని తెలుస్తుంది. అవును. కనీసం వాళ్ళ డెడ్ బాడీస్ అన్న బయటికి లైవ్గా, అంటే మీన్స్ కనీసం చూసే చాలా టైం పడుతుంది. మనకు ఫ్లెష్ ఉండదు, బోన్స్ ఉంటాయి. చాలా టైం పడుతుంది వాళ్ళ బాడీస్ తీయాలంటే. కనీసం 10 రోజులు పడుతుంది. ఎందుకంటే ముందు డెబ్రీస్ అన్ని తీయాలి, ముందు ఫ్లో ఆగాలి. అది కాదు, ముందు ఫ్లో ఆగాలి. అది అక్విఫైర్ అయినా జలాశయం అయినా అది మొత్తం ఖాళీ కావాలి. ఆ వచ్చిన నీళ్ళు వచ్చినట్టు ఎత్తిపోయాలి, మట్టి రావడం ఆగాలి, బుధ రావడం ఆగాలి. కన్వేయర్ బెల్ట్ కూడా ఊగిసలాడుతుంది. ఇప్పుడు వీక్ పొజిషన్ లో ఉంది. అది కూడా ఎప్పుడు ఊడిపోతుంది. అది అయితే మళ్ళీ దాన్ని రిస్టోర్ చేయాలి. ఈ డెబ్రీస్ అన్ని తీయాలి. ఇంకోటి వాళ్లకు ఈ రిస్క్ టీంకు మధ్యలో మొత్తం అది మిషన్ అంతా పాడైపోయింది కదా, టన్నెల్ బోరింగ్ మిషన్. ఎక్కడిదక్కడ అది ఇరిగిపోయినాయి, ముక్కలన్నీ ఇరిగిపోయి కొట్టుకపోయినాయి చాలా వరకు. అవన్నీ నట్లు బోట్ల కాంచి పీకేసేయాలి దాన్ని. అది డిస్మాంటిల్ చేసుకుంటా ముందుకు పోతేనే మనకు అలా చిక్కుపోయిన వాళ్ళ శవాలు దొరుకుతాయి. వీళ్ళు తమాషాలు చేస్తుంటారు. ఇప్పటిదాకా వాళ్ళు చచ్చిపోయినట్టు కూడా డిక్లేర్ చేయలే. బతుకుండే అవకాశం లేదు. 5 ఫీట్లే ఉంది పైన జాగా. 5 ఫీట్లల్లో మనకు కనబడుతూనే ఉంటుంది అక్కడ నుంచి, ఆ 40 మీటర్ దూరం నుంచి. సరే గవర్నమెంట్ చేయగలిగింది చేస్తున్నది.
బెస్ట్ ఆఫ్ ది చేస్తారు, బెస్ట్ అవును. నిపుణులను పిలిచారు, ఆర్మీని పిలిచారు, అన్ని చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, రిస్క్ టీంలు కానీ వచ్చినాయి. పెద్ద ఇష్యూనేనండి. ఎందుకంటే అడిగి ఓనికనే ఇప్పుడు కష్టమవుతున్న నేపథ్యం నిన్న చూసినాం కదా! రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా చాలా మంచి మంచి టీములను పిలిపిచ్చారు. కానీ ఆడికి పోవడానికే ఆ ప్లేస్‌కి పోయి దానంతా ముందు కనీసం అది నోటిఫై చేసేసరికి ఇబ్బంది పడుతున్నారు. ఏదున్నా ఈ ఇవన్నీ తొందరపడ్డారేమో. నిరర్ధక త్యాగాలు. నేను చెప్తున్నా కదా, ఈ నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ కాదు అది, టన్నెల్. తెలంగాణ ప్రజల ఆశల మీద మరోసారి నీళ్లు చల్లిండ్లు. రాజశేఖర రెడ్డి చాలా కుట్రతోని ఈ ఈపీసీలు, కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుర్తిపడి అసాధ్యం కాని ప్రాజెక్టు చేశాడు. నిజంగానే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఆడ పోతిరెడ్డిపాడిది కూడా 854 పెట్టాల్సి ఉండే. అవును. ఆడెందుకు ముచ్చుమర్రి ఎందుకు 798 ఉన్నది, మళ్ళీ 802 ఉన్నది, మళ్ళీ ఇదెంత రాయలసీమ ఇదెంత ఎత్తిపోతల అన్నారు? ఇదెంత? 854. అంటే మొత్తం రిజర్వాయర్ల 3 అంతుల నీళ్లు ఉంటే కానీ అందవు. ఆ నీళ్లు ఉండనియరు కదా, కిందికెళ్ళే మలుపుకుపోతారు కదా. ఇంకొంచెం కింద నుంచి దోవడానికి అవకాశం లేకుంటుండేనా ఇప్పుడు టన్నల్? కలవకుర్తి అట్లనే పెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఇది ఉంది కదా పాలమూరు రంగారెడ్డి, వీళ్ళ కుట్రలని తెలుసు కాబట్టి కేసీఆర్ గారు ఏం మరి అప్పుడు చేశారు? వీళ్ళెందుకు కిందకి పోలేదు? తెలవలేదా? కుట్రలు తెలవలేదా? రాజశేఖర రెడ్డి కాదమ్మా ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి కదా. ఇప్పుడు వీళ్ళు రిజైన్ చేసింది ఎందుకు? 6 మంత్రులు టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు అని ఉండ్రి కదా కాంగ్రెస్ మంత్రివర్గంలో, హరీష్ రావుతో సహా 6 మంత్రులు ఉండ్రి కదా. వీళ్ళు ఈ అన్యాయాన్ని చూసే కదా రిజైన్ చేసింది. ఈ పోతిరెడ్డిపాడు కడుతున్నాడు, మనకు నీళ్ళు రావు శ్రీశైలం కానీ. ఎన్ని కుట్రలు, 20 ఏళ్ళ నుంచి కుట్రలే కదా.